ప్రార్థన ఆలకించిన దేవునికి మనము రెండు చేతుల పైకి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. మంచిది. ఈరోజు ఈ ఆదివారము ఆరాధనకి చేరికూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని శ్రద్ధగా మనము చదివినట్లయితే, శ్రద్ధగా మనము ఆలకించినట్లయితే 7వ వచనంలో ఒక మాట, యెహోవా దూత రెండవ మారు ప్రవక్త అయిన ఏలియా యొద్దకు వచ్చి, ఈ ఏలియా ప్రవక్త అంత సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలుగా పిలువబడే ప్రవక్తలందరిలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఏలియా. ప్రేమని దేని బిడ్డలారా, ఈ ఏలియా మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్త, ఎంతో ప్రార్థనా యోధుడు. అతడు ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం కూడా ఆగిపోయింది. ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశము నుండి కిందకి దిగిరాటాన్ని కూడా దేవుడు కృప చూపించాడు. ఎన్నో ఆశ్చర్యమైన మహత్తరమైన కార్యాలు ఏలియా ద్వారా యెహోవా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యెహోవా దూత రెండవ మారు ఏలియా యొద్దకు వచ్చి ఈ విధంగా అంటుంది కదా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం, మన శక్తికి మించినటువంటి ప్రయాణం. ఏలియాతో దేవుని యొక్క దూత బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక సంగతి, ఏలియా నీ శక్తికి మించినటువంటి ప్రయాణం. ఇప్పుడు దాకా ప్రయాణం చేసి నీలో ఉన్న శక్తి అంతా అయిపోయి, ఒకవేళ నీవు నీరసంగా ఉన్నావు, అలసిపోయి ఉన్నావు, సొమ్మసిల్లిపోయి ఉన్నావు, నీవు అనుకుంటా ఉన్నావు కదా, నేనిక ఈ ప్రయాణము చేయలేను, ఈ ప్రయాణాన్ని కొనసాగించలేను, ఈ ప్రయాణాన్ని కొనసాగించటం నా వల్ల కాదు, నాలో శక్తి అంతా అయిపోయింది, నాలో బలమంతా కూడా అయిపోయింది, నాలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా వెళ్ళిపోయింది, ఇక నాకు చాలు, ఈ ప్రయాణం వంతవరకు కూడా నా ప్రయాణం చాలు అనుకొని ఉన్నటువంటి సందర్భంలో ఏలియా అప్పటి వరకు కూడా ప్రయాణం చేశాడు. అతని ప్రయాణం మామూలు ప్రయాణం కాదు.
ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ప్రయాణం చేశాడు. ఎన్నో మహత్తరమైన కార్యాలు దేవుని చేత చేయిస్తూ దేవుడు ఏలియాకి తోడుగా ఉండి ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, మహత్తరమైన కార్యాలు జరిగిస్తూ ఏలియా తన జీవిత ప్రయాణాన్ని, తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఏమైంది? అతని శక్తి లేదు. ఏలియాలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా అయిపోయి ఉండవచ్చు. మనం చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం చదివితే ఏలియాలో ఉన్నటువంటి బలమంతా కూడా అయిపోయి ఉండవచ్చు. ఏలియాలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా ఒకవేళ వెళ్ళిపోయి ఉండవచ్చు. ఏలియాలో ఉన్న మనోధైర్యం, శరీర సంబంధమైన ధైర్యం ప్రయాణం చేసి 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 అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత ఏలియా యొద్దకు వచ్చి అంటా ఉంది కదా, నీకు శక్తి లేకపోయినా, నీకు బలము లేకపోయినా, నీకు ధైర్యము లేకపోయినా, అయ్యా నీ శక్తికి మించినటువంటి ప్రయాణం దేవుడు నీకు సిద్ధం చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ శక్తికి మించినటువంటి ప్రయాణం, నీ బలమునికి మించినటువంటి ప్రయాణం, నీ ధైర్యముకు మించినటువంటి ప్రయాణం ఎవరు సిద్ధం చేశారు? దేవుడు సిద్ధం చేశాడు. కొన్నిసార్లు కొన్ని రకాల ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. ప్రేమేం దేని బిడ్డలారా, ఏంటంటే మన దైనందిన జీవితంలో ప్రయాణాన్ని రెండు రకాలుగా మనం చెప్పుకుంటే, మొదటిది శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రయాణం, రెండవది విశ్వాసిగా ఆత్మ సంబంధమైన ప్రయాణం. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన ప్రయాణం, రెండవది విశ్వాసిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనందరము కూడా విశ్వాసలముగా ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం. నువ్వు అనుకుంటావు కదా, కొన్నిసార్లు నా జీవితంలో నా శక్తి అంతా అయిపోయింది, ఇక నేను ప్రయాణాన్ని చేయలేను, నా దేహంలో ఉన్నటువంటి బలమంతా అయిపోయింది, నా ప్రయాణాన్ని కొనసాగించడానికి నాకు బలం చాలదు, నా శక్తి చాలదు, ఇంకా నేను ప్రయాణము కొనసాగించడానికి నా జీవితంలో, నా కుటుంబములో నా మట్టుకు నాకు శక్తి లేదయ్యా, బలము లేదు, ధైర్యము లేదు, నా జ్ఞానము సరిపోదు, నా బుద్ధి సరిపోదు, నాకున్నటువంటి ఆలోచన, ఈ భౌతిక సంబంధమైనవి ఏవి కూడా నాకు సరిపోవయ్యా అని నువ్వు అనుకుంటా ఉంటే, ఆ సమయంలో ఆనాడు ఏలియాతో మాట్లాడినటువంటి దేవుడు నీ యొద్దకు కూడా వచ్చి ఆయన ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? నీ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నేను సిద్ధం చేశాను. హల్లెలూయా. కొన్ని చేయటానికి నీకు శక్తి చాలదు, కొన్ని జరిగించడానికి నీ బలం చాలదు, కొన్నిటిని నువ్వు మోయటానికి నీ ధైర్యం సరిపోదు, కొన్నిటిని నువ్వు కొనసాగించడానికి నీ జ్ఞానము చాలదు, నీకున్న బుద్ధి చాలదు, నీకున్న తెలివి ఆలోచన చాలదు. నువ్వు అనుకుంటావు నాకు ఎలా శక్తి లేదు కదా అని. నీవు ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని, అయ్యా వివాహం చేయటానికి నాకు శక్తి చాలదయ్యా, నా పిల్లలను చదివించడానికి నాకు శక్తి చాలదయ్యా, ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి నాకు శక్తి చాలదు, ఇంకా ఈ సంసార సాగరాన్ని ఏదటానికి నాకు శక్తి చాలదు, నా పిల్లల యొక్క కుటుంబ భారాలను మోయటానికి నా బలము చాలదు, ఇంకా నేను నా భర్తను మోయటానికి నా బలం చాలదయ్యా, నా భార్యను మోయటానికి నాకు బలం చాలదయ్యా అని కాడంతా కిందకు పడేసి నిర్జీవ స్థితిలో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో, నా దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉండి నీకు శక్తికి మించిన ప్రయాణము చేయించబోతా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేను సిద్ధం చేశాను. వాటి వండర్ఫుల్ వర్డ్ అన్నమాట. ఇతను ఎవరండి? సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన ప్రవక్త. ఈజ్ ఏ ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొఫెట్. దేవుని చేత అభిషేకించబడినటువంటి
గొప్ప ప్రవక్త ఏలియా అతను కూడా అనుకున్నాడు. పైన వచనాల్లో మీరు చదివితే 4వ వచనం ఆఖరులు అంటాడు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేశాను. ఎవరండి? ఏలియా ప్రవక్త. అయ్యా, ఇంతవరకు నేను ప్రయాణం చేసి చాలయ్యా, ఇక నా ప్రాణం తీసుకో, ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించలేను, ఈ ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగించడానికి నాకు శక్తి సరిపోదు, ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి నా బలము సరిపోదు, ఇంత మట్టుకు చాలయ్యా, నాకైతే చాలు, నా ప్రాణాన్ని తీసుకో, నా ప్రాణాన్ని, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో నాయనా అని ఎప్పుడైతే ఏలియా దుఃఖములో ఉండి కాస్త కన్నీటితో వేదనతో హృదయమంతా బరువెక్కి మనసంతా కూడా బరువెక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత ఏలియా యొద్దకు వచ్చి అంటా ఉంది కదా, అయ్యా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమనబడిన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. శక్తి లేకపోయినా ఏలియా ఎన్ని రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు చెప్పాలి? 40 రాత్రింబగళ్ళు, 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రయాణము చేసి, ఎప్పుడు ప్రయాణం చేయటానికి శక్తి లేకపోయినా, ప్రయాణం చేయటానికి బలము లేకపోయినా, ప్రయాణం చేయటానికి ధైర్యము లేకపోయినా, ప్రయాణము చేయటానికి మనోధైర్యం, శరీర సంబంధమైన బలము లేకపోయినా సరే దేవుడు అతని చేత ప్రయాణం చేయించాడు. కారణం ఏంటి? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో ధైర్యము లేనటువంటి సమయంలో ధైర్యాన్ని నింపేది మన దేవుడు. శక్తి లేనటువంటి సమయంలో శక్తిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. బలమంతా కూడా పోయినా సరే నీ జీవితంలో, నీ కుటుంబములో నీకు మనోధైర్యాన్ని, మనోబలాన్ని నింపేటటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అతని శక్తి అంతా లేకపోయినా శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆ ప్రయాణాన్ని ఎవరు జయించారు? దేవుడే జయించాడు. నీకు నీ మట్టుగా కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటావు, అలసిపోతావు. నీ మట్టుగా నీవు అనగా నీ జ్ఞానముతో ప్రయాణం చేస్తావు, ఆగిపోతావు. నీ మట్టుకు నీవు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటావు, ఆగిపోతావు. కారణం ఏంటి? ప్రయాణం చేసి 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 అలసిపోయి, సమస్యలిపోయి, శక్తి అంతా అయిపోయి, బలమంతా అయిపోయి అలా కూర్చున్న సమయంలో దేవుడు అంటాడు, నువ్వు అలసిపోవటానికి వీల్లేదు, సొలసిపోవటానికి వీల్లేదు, నీవు ఆగిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. ఆగిపోగా కొనసాగించేటటువంటి ఒక శక్తికి మించిన పనిని నీ ముందు నేను సిద్ధం చేశాను. నీ బలానికి మించినటువంటి పనిని నీకు సిద్ధం చేశాను. నీ జ్ఞానమునకు మించినటువంటి ఒక పనిని నీకు సిద్ధం చేశాను. నీ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నేను నీకు సిద్ధం చేశాను. నేను సిద్ధం చేసినటువంటి ప్రయాణం నీ మట్టుగా నువ్వు చేయలేవు. నేనే నీకు తోడుగా ఉండి ఆ ప్రయాణాన్ని, ఏ ప్రయాణం? నీ కొరకు సిద్ధం చేసినటువంటి ప్రయాణం, నీ శక్తికి, నీ బలానికి మించినటువంటి ప్రయాణాన్ని సిద్ధం చేశానే, ఆ ప్రయాణాన్ని నేనే నీకు తోడుగా ఉండి నడిపించి గమ్యాన్ని చేర్చబోతా ఉన్నాను. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణాన్ని కొనసాగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. బలం అయిపోయింది, శక్తి అయిపోయింది, అయినా 40 రోజులు ప్రయాణం చేశాడు. ఎవరి బలంతో? దేవుని యొక్క బలంతో. ఎవరి యొక్క శక్తితో? దేవుని యొక్క శక్తితో. ఎవరి యొక్క జ్ఞానముతో? దేవుని యొక్క జ్ఞానముతో. ఎవరి యొక్క ఆలోచనతో? దేవుని యొక్క ఆలోచనతో. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను
పాడదాం. శక్తికి మించిన సమరములో ఉన్నత కృపతో నన్ను నింపుటకే. హల్లెలూయా. ఏ సమరం అంట? సమరం అనగా యుద్ధం. శక్తికి మించినటువంటి యుద్ధాన్ని దావీదు మీద పెట్టాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు బలము లేనివాడు. దావీదుకైతే దేవుని బలం ఉంది. శరీర సంబంధంగా చూస్తే దావీదుకు బలము లేదు, దావీదునకు శక్తి లేదు, దావీదునకు ధైర్యం. ఒకవేళ భౌతిక సంబంధంగా ఎవ్వరు కూడా అతనికి ధైర్యాన్ని ఇవ్వలేదు, కానీ దావీదుకు ధైర్యం దేవుడు మాత్రమే. శక్తికి మించిన సమరములో అతని ముందు శక్తికి మించినటువంటి ఒక యుద్ధాన్ని పెట్టాడు. దావీదేమో శక్తి లేనివాడుగా ఉన్నాడు, గొలియాతేమో శక్తిమంతుడుగా ఉన్నాడు. దావీదేమో బలము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, గొలియాతేమో బలము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దావీదేమో పొట్టివాడుగా ఉన్నాడు, గొలియాతేమో సుమారుగా 9 అడుగుల పైనే ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. కానీ శక్తికి మించినటువంటి యుద్ధం, దావీదు శక్తికి మించిన యుద్ధం, దావీదు బలమునకు మించినటువంటి యుద్ధం ఎవరు జయించారు? యెహోవా దేవుడు దావీదు పక్షముగా నిలచి యుద్ధాన్ని జరిగించి విజయాన్ని ఇచ్చాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కొన్ని రకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిది భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ప్రయాణం. రెండవది విశ్వాసిగా ఆత్మ సంబంధమైన ప్రయాణం. 2 ప్రయాణాలు కూడా చేస్తూనే ఉంటాము, కానీ మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. విద్యార్థిగా ఏ ప్రయాణం చేస్తూ ఉంటారు చెప్పాలి? చదువు ప్రయాణం. ఏ ప్రయాణం చెప్పండి అమ్మా? ఒక విద్యార్థిగా చదువు ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు విద్యార్థులు. కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఈ చదువును నేను చదవలేను, కొనసాగించలేను, ఇంతవరకు కూడా చదివినటువంటి చదువు నా జీవితంలో చాలు, నాకు జ్ఞానం సరిపోవట్లే, నాకు శక్తి సరిపోవట్లేదు, నాకు బలము సరిపోవట్లేదు, ఇంతవరకు చదివినటువంటి చదువు నా జీవితంలో సరిపోతుంది అని కాడి కింద పడేసి కూర్చుంటా ఉంటారు కొంతమంది యవనస్తులు. కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, నీ శక్తికి మించినటువంటి చదువు ప్రయాణాన్ని నేను తోడుగా ఉండి నీ ద్వారా నేను చదివించబోతా ఉన్నానంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువు ప్రయాణం. చదవటానికి శక్తి చాలదు, ఆర్థిక శక్తి చాలదు, భౌతిక సంబంధమైనటువంటి శక్తి చాలదు. చదువుతావు, మధ్యలోనే ఆ చదువు ప్రయాణం ఆగిపోవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ మన దేవుడు అంటూ ఉంటాడు కదా, నీ శక్తికి మించినటువంటి చదువు ప్రయాణాన్ని నేను నీకు సిద్ధం చేశాను. హల్లెలూయా. నీ శక్తికి మించినటువంటి చదువు ప్రయాణాన్ని నేను నీకు సిద్ధం చేశాను. నేను సిద్ధం చేస్తే అది నీ వల్ల అవదు, నేనే నీకు తోడుగా ఉండి ఆ చదువు ప్రయాణాన్ని కొనసాగించి నిన్ను నేను గమ్యాన్ని చేరుస్తాను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ రకమైన ప్రయాణం విశ్వాసి ప్రయాణం. ఏ ప్రయాణం చెప్పండి? ఒకటి చదువుకునే బిడ్డలు చేసే ప్రయాణం చదువు ప్రయాణం అయితే, దేవుని యొక్క రక్తము చేత కడగబడి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి మనందరము మన దైనందిన జీవితంలో చేస్తున్న ప్రయాణం, అది ఏ ప్రయాణమో తెలుసా? ఆత్మ సంబంధమైన ప్రయాణం, విశ్వాసి సంబంధమైన ప్రయాణం, సేవకులుగా సేవా ప్రయాణం కూడా చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు, ఏంటో తెలుసా? అయ్యా, ఇక నేను విశ్వాసిగా కొనసాగలేకపోతున్నానయ్యా, నా ఆత్మీయ ప్రయాణాన్ని నేను చేసి నా ఆత్మీయ ప్రయాణంలో అలసిపోయి నా ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించి
ఇక ఈ ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నానయ్యా, విశ్వాసిగా నా ప్రయాణాన్ని నేను కొనసాగించలేకపోతున్నాను, నాకు ధైర్యం చాలట్లేదు, నాకు శక్తి చాలట్లేదయ్యా, నేనెంతో అలసిపోయి ఉన్నాను, నేనైతే ఈ ప్రయాణం అంతా చేయకుండా అలాగ ఉండిపోవాలని అనుకుంటున్నాను, ఏలియా వలె ఇంత మట్టుకు చాలు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఇంత మట్టుకు నా చదువు ప్రయాణం చాలు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఇంతవరకు నా విశ్వాసి ప్రయాణం చాలు, విశ్వాసిగా నా ఆత్మీయ ప్రయాణం చాలు అని నీ జీవితంలో అనుకుంటూ ఉన్నావేమో. కానీ నా దేవుడు నీతో చెబుతున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? నీవు చాలనుకుంటావు, నా దేవుడు ఇంకా ఉందని చెబుతాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నువ్వు చాలనుకుంటావు, నా దేవుడు అంటాడు నీకు బలము లేకపోయినా, నీకు శక్తి లేకపోయినా, నీ శక్తికి మించి, నీ బలమునకు మించి, నీ జ్ఞానముకు మించిన నీ ప్రయాణాన్ని నీ కొరకు నేను సిద్ధం చేశాను. నీ కొరకు సిద్ధం చేసిన ప్రయాణం నేనే కొనసాగిస్తాను. నీ కొరకు సిద్ధం చేసిన ప్రయాణాన్ని నేను నీకు తోడుగా ఉండి, నేను నీకు అండగా ఆశ్రయము కేడముగా ఉండి నీ గమ్యాన్ని చేరుస్తానని దేవుడు మనందరిని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. మొదటిది, విద్యార్థులుగా చదువు ప్రయాణాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తే చదువు ప్రయాణం. రెండవది ఆత్మీయ ప్రయాణం. మూడవది ఏంటో తెలుసా? ఉద్యోగ ప్రయాణం. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి ఆ ఉద్యోగంలో కొన్ని సమస్యలు, లోటుపాట్లు, ఇంకా కొంతమంది వ్యాపార ప్రయాణం. ఏ ప్రయాణం అంటది చెప్పాలి? ఉద్యోగ ప్రయాణం, వ్యాపార ప్రయాణం. ఇంకా ఈ మూడో రకమైన ప్రయాణాన్ని ఈ భౌతిక సంబంధంగా అనేక మంది, దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా అనేక మంది ఆ ఉద్యోగ ప్రయాణాన్ని, వ్యాపార ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతకాలానికి ఏమైపోద్దంటే ఆగిపోవటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఆ ప్రయాణాన్ని ఆపివేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఆ ప్రయాణాన్ని కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోవటానికి వాళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఆ ఆగిపోయేటటువంటి వారందరితో చెబుతున్నటువంటి ఆ ధైర్యపరిచేటటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నీ శక్తికి మించినటువంటి వ్యాపారం నీతో చేయించబోతున్నాను. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు కదా, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా. శక్తికి మించిన వ్యాపారం నీతో చేయించబోతున్నాను. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. తర్షీషు ఓడలు వాటన్నిటిని కూడా నేను సముద్రములోనే వాటన్నిటిని కూడా ముంచి వేయబోతా ఉన్నాను. ఒకవేళ నీ ఉద్యోగ ప్రయాణం చాలని అనుకుంటా ఉన్నావా? నీ వ్యాపార ప్రయాణంలో నష్టాలు వచ్చి అయ్యా ఇక నేను కొనసాగించలేనయ్యా, నీ ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో నిందలు అవమానాలు పొందుకొని నీ వ్యాపార ప్రయాణంలో ఎడుచూసిన అప్పులు పాలైపోయి నష్టాలు వచ్చి కొనసాగించలేక అయ్యా ఇక నేను నా ప్రయాణాన్ని కొనసాగించలేనయ్యా, ఇది కొనసాగించడానికి నాకు ధైర్యం చాలదు, నా బలము చాలదు, నా శక్తి చాలదు, నా జ్ఞానము చాలదు నువ్వు అనుకుంటావు. ఇంత మట్టుకు చాలు, ఇట్ ఈస్ ఎనఫ్ టు మీ, ఇది నాకు చాలు అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు ఇంకా ఉంది, నీకు శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని సిద్ధం చేసి నేను నడిపించబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఉద్యోగ ప్రయాణం, రెండవది ఆత్మీయ ప్రయాణం, మూడవది చదువు ప్రయాణం, నాలుగవది అందరం చేస్తూ ఉంటాం. ఏ ప్రయాణం అది చెప్పాలి? జీవిత ప్రయాణం. అవునా కదా? ఏ ప్రయాణం అది? జీవిత ప్రయాణం. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే అనేక మంది జీవిత ప్రయాణాలు మధ్యలోనే అర్ధంతరంగా ముగిసిపోయాయి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా వాళ్ళు కొనసాగించలేకపోయారు. కారణం ఏంటి? వారి శక్తితో నాకు శక్తి ఉంది కదా అని వాళ్ళ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు దేవుని యొక్క అనుమతి లేకుండా. నాకు బలం ఉంది కదా, నాకు ధైర్యం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు వివేచన ఉందని అనేక మంది మనం కూడా మన దైనందిన జీవితంలో
కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాలను కూడా మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా సొంత ఆలోచనతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మధ్యలోనే కొనసాగించలేక అర్ధంతరంగా వాటిని ముగించి వేసుకున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, ఆ జీవిత ప్రయాణం ఎప్పటి వరకు? దేవుని యొక్క రాకడ పర్యంత వరకు. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా మన యొక్క జీవితం ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా ముగించుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా నీ జీవిత ప్రయాణం నీ శక్తికి మించి అనుకుంటావు, నా జీవిత ప్రయాణం కొనసాగించడానికి శక్తి లేదయ్యా, బలం లేదు, ఇంత మట్టుకు చాలు, నా జీవితంలో ఇంత మట్టుకు చాలు, ఇక నేను చనిపోతే బాగుంటుందేమో, ఇక నా జీవితాన్ని కొనసాగించకపోతే ఎందుకు, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని కొన్నిసార్లు ప్రశ్నలు ఆన్సర్లు అనేక మంది వేసుకొని వారి జీవితాలను కొనసాగించలేక ముగించుకునేటటువంటి సందర్భాలు కొంతమందిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉంటాడు, నీ జీవిత ప్రయాణం కొనసాగించడానికి శక్తి లేకపోయినా నీ శక్తికి మించినటువంటి జీవిత ప్రయాణాన్ని ఆయన సిద్ధము చేసి నీకు సిద్ధపరిచాడు. ఆ ప్రయాణాన్ని నీ చేత ఆయనే తోడుగా ఉండి ఆయన కొనసాగించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 4వది ఏ ప్రయాణం చెప్పాలి? ఏ ప్రయాణం అంటే అది ఏ జర్నీ ఆఫ్ లైఫ్, జీవిత ప్రయాణం. 5వది మనం గమనిస్తే 5వది ప్రేమేందేని బిళ్ళారా, ఇది కుటుంబ ప్రయాణం. ఏ ప్రయాణం అంట? కుటుంబ ప్రయాణం. కుటుంబాల్లో సమస్యల ద్వారా కుటుంబ యొక్క ప్రయాణాల మధ్యలో ఆగిపోతున్నాయి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమస్యల ద్వారా, భార్యాభర్తల పిల్లల మధ్య సమస్యల ద్వారా సాతాను వేసినటువంటి ఆ బాణములను వారు కుయుత్తులను తెలుసుకోలేక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలోనే వారి యొక్క కుటుంబ ప్రయాణాలను ఆపివేసుకోవటానికి, విడిపోవటానికి సమస్యలు సృష్టించుకొని భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లల ఒక దగ్గర ఉండి దేవుని యొక్క నామానికి అవమానకరంగా సమాజంలో వారంతా కూడా అవమానాలు పొందుకునేటటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, ఒకవేళ నీ కుటుంబ ప్రయాణాన్ని, నీ సంసార ప్రయాణాన్ని కొనసాగించలేక నీవు అలసిపోయి, సొలసిపోయి, సమసిల్లిపోయి ఉన్నావేమో, కానీ నా దేవుడు నీ కుటుంబ ప్రయాణాన్ని కూడా నీ శక్తికి మించి ప్రయాణాన్ని సిద్ధం చేసి ఆయన కొనసాగించటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చివరి దశకు వచ్చినటువంటి కుటుంబాలను కూడా ఆయన ఏకం చేయగలిగినటువంటి దేవుడు. ఆయన చిట్ట చివరకు వచ్చినటువంటి ప్రయాణాలను కూడా ఆయన మరల వెనక్కి తీసుకొని వచ్చి మరల శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని కొనసాగించగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇది ఏ ప్రయాణం చెప్పాలి? ఇది ఏ ప్రయాణం అంట? కుటుంబ ప్రయాణం, తర్వాత సంసార ప్రయాణం. హల్లెలూయా, హల్లెలూయా. 6వది ఏంటంటే సాధారణమైన ప్రయాణం. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, వాహనాల మీద, బైక్స్ మీద కానీ, కారుల మీద కానీ. ఈ భౌతిక సంబంధమైనటువంటి ప్రయాణాన్ని ఎంతసేపు ప్రయాణం చేయగలుగుతాం చెప్పాలి? ఎంతసేపు ప్రయాణం చేస్తాం? 1 గంట ప్రయాణం చేసామనుకోండి, అలసిపోయా, ఇక నా శక్తి లేదు, నేను రాలేనంటాం. ఇంకో గంట ప్రయాణం చేసి మరలా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటావు, ఆ ప్రయాణాన్ని కొనసాగించలేవు, మరలా ఆగిపోతూ ఉంటావు. అంటే ఈ భౌతిక సంబంధమైన ప్రయాణము కూడా నీవు చేయటానికి శక్తి లేక కొన్నిసార్లు అలసిపోయి ఉంటావు. చదువు ప్రయాణమైన, ఉద్యోగ ప్రయాణమైన, వ్యాపార ప్రయాణమైన, కుటుంబ ప్రయాణమైన, సంసార ప్రయాణమైన, ఆత్మ సంబంధమైన ప్రయాణమైన, అది ఏ రకమైన ప్రయాణమైనా సరే నీ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. ఎప్పుడు? ఇక నేను ప్రయాణాన్ని కొనసాగించలేను అనుకున్నటువంటి సమయంలో ఆయనే ఆ ప్రయాణాన్ని కొనసాగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక వాక్యాన్ని చదువుదాం. శక్తికి మించిన ప్రయాణం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో దేవుడు చేయించబోతా ఉన్నాడు. శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని
ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరితో ఆయన చేయించబోతా ఉన్నాడు. ప్రేమ దేని బిడ్డలారా, ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో చదువుదాం ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. 2 చేతుల పైకితో ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అక్కడేమో ఏలియాకి దేవుడు శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధం చేసి ప్రయాణం చేయించాడు. అతనికి శక్తి లేకపోయినా 40 రోజులు ప్రయాణం చేశాడు. ఏలియాకి బలము లేకపోయినా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం ఎవరు చేయించారు? దేవుడే చేయించాడు. ఇది శక్తికి మించినటువంటి యుద్ధం. యెహోషాపాతు రాజు, ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజు ఏం చేశాడని చెప్పండి. అతడు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే, అయ్యా చదవండి ఒకసారి. నీవు వారికి తీర్పు తీర్చవా? అయ్యా, మా మీదకి ఒక గొప్ప సైన్యం మా మీదకి రాబోతా ఉంది. అయితే ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదని ముందే ఒప్పుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజు, అయ్యా శత్రువులు మా మీదకి రాబోతా ఉన్నారు, గొప్ప సైన్యం మా మీదకి దండెత్తి రాబోతా ఉంది. అయితే ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి, ఆ గొప్ప సైన్యాన్ని ఓడించడానికి, ఆ గొప్ప సైన్యం మీద జయాన్ని పొందుకోవడానికి మాకేం చాలదు? శక్తి చాలదు. కానీ దేవుడు అంటాడు కదా, నీకు శక్తికి మించిన యుద్ధాన్ని నేనే సిద్ధం చేశాను, ఆ యుద్ధంలో మీరు తప్పక జయం పొందుతారు అని పలికాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు రాజు అంటాడు, అయ్యా ఆ గొప్ప సైన్యం యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, మాకేమీ తోచదు, ఎటెల్లాలో మాకు తోచదు, ఎలా యుద్ధం చేయాలో మాకు తెలియదయ్యా, ఎలాగ వారిని హతులు కరేబాలుగా ఉంచాలో మాకు తెలియదు, ఏ విధంగా యుద్ధం చేయాలో అసలు మాకు తోచదు నాయన. ధైర్యం చాలదు, బలము చాలదు, శక్తి చాలదు, వారితో ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. నీవు కూడా నీ యొక్క దైనందిన జీవితంలో అనేకమైన వాటితో యుద్ధాలు చేస్తూ ఉంటావు. దేంతో యుద్ధం చేస్తూ ఉంటావు? సాతానుతో యుద్ధం చేస్తావు, నీ సమస్యలతో యుద్ధం చేస్తావు, నీ అనారోగ్యాలతో యుద్ధం చేస్తావు, నీ అవమానాలతో యుద్ధం చేస్తావు, ఇంకా మనుషులతో యుద్ధం చేస్తూ ఉంటావు. నీవు చేసే ఏ యుద్ధములో కూడా నీకు శక్తి చాలదని నువ్వు ముందుగానే దేవునితో నువ్వు ఒప్పుకొని ఆయన చేతిలో పెట్టగలిగితే నీ శక్తికి మించినటువంటి బలాన్ని, నీ శక్తికి మించినటువంటి ఆ శక్తిని ఆయన అనుగ్రహించి నీ పక్షముగా నిలబడి యుద్ధము జరిగించి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఆ రాజు, అయ్యా మాకు యుద్ధం చాలదయ్యా, అయ్యా మాకు శక్తి చాలదయ్యా, అయ్యా మాకు బలం చాలదయ్యా, ఆ గొప్ప సైన్యం వస్తానని పలికారు, ఆ గొప్ప సైన్యం మా మీదకి రాబోతా ఉన్నారు, మేము ఏమి చేయలేం, ఎటు వెళ్ళాలో మాకు తోచదు, ఏమి చేయాలో మాకు పాలు పొంపులు పొందడానికి పాలు పోవట్లేదు నాయనా అని యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మనం చదివితే ప్రేమ దేని బిడ్డలారా, 15వ వచనంలో, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియొకడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇది మీకు శక్తికి మించిన యుద్ధం. నాకు తెలుసు మీకు శక్తికి మించిన యుద్ధాన్ని పెట్టి నేను ఎలా ఊరుకుంటాను. రాజా, యోధా ప్రజలారా భయపడొద్దు, ఇది శక్తికి మించిన యుద్ధమే. నాకు తెలుసు మీరు చేయబోయేది మీ శక్తికి మీ బలానికి మించినటువంటి యుద్ధమే. మాకు తెలుసు. అయితే మీరు భయపడొద్దు, మీరు ఏమాత్రం కూడా జడియవద్దు. ఈ యుద్ధాన్ని మీరుగా చేసేది. ఎవరు చేస్తారంట? ఈ యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే జరిగించును. దేవుడే మీ పక్షముగా ఉండి యుద్ధాన్ని జరిగించును. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు పాడదాం. లేరు శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే. పాడదాం. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం చేసేది మీరు కాదు. నువ్వు అనుకుంటావు అనారోగ్యం మీద యుద్ధం చేస్తున్నావు, నువ్వు యుద్ధం చేస్తున్నావు అనుకుంటావు, కానీ ఆ యుద్ధం చేసేది నీ పక్షముగుండి మనం ఆరాధిస్తున్న దేవుడు. సాతాను మీద యుద్ధం చేస్తూ ఉంటావు, సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉంటావు, అనారోగ్యాల మీద యుద్ధం చేస్తావు, అప్పుల బాధల మీద యుద్ధాలు చేస్తూ ఉంటావు, నిందల మీద అవమానాల మీద నీ దైనందిన జీవితంలో యుద్ధం చేస్తూనే ఉంటావు. కానీ కొన్నిసార్లు అయ్యా వీడితో పోరాడటానికి నాకు శక్తి చాలదయ్యా, వీడితో యుద్ధం చేయడానికి నాకు బలం చాలదయ్యా అనుకుంటావు. కానీ ధైర్యం వహించుడి, భయపడవద్దు. ఆ యుద్ధాన్ని చేసేది మీరు కాదు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పక్షమున నిలబడి యుద్ధాన్ని జరిగించి విజయోత్సవముతో ఊరేగించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధాన్ని చేసేది మీరు కాదు, మీ పక్షముగా నిలబడి యెహోవా దేవుడు తన దూతలను పంపి ఆయనే యుద్ధము జరిగించబోతా ఉన్నాడు. ఇది శక్తికి మించినటువంటి యుద్ధం. ఏలియాకేమో శక్తికి మించిన ప్రయాణం. మూడోది మీకు చూపిస్తాను. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆ అధ్యాయం అంతా తర్వాత చదవండి, అంతా చెప్పడానికి మన సమయం చాలదు. కానీ ఆ యెహోషాపాతు రాజు గురించి చదవండి, మీకు సమయం ఉన్నప్పుడు ధ్యానించండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో మనం చదివితే నిర్గమాకాండం త్వరగా 2 విషయాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయము 51వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలీయులతో చదవండి. రప్పించను. చాలు. యెహోవా ఇశ్రాయేలీయులకు వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశముల నుండి వెలుపులకు వచ్చారు. మనం చదివితే ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా, ఇశ్రాయేలు ప్రజలు దేశము కాని దేశములో ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరాలు బానిసత్వంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆలోచన చేస్తే 430 సంవత్సరాలు. 40వ వచనంలో మీరు చూస్తారు, ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. చాలు. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వం కింద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అనుభవించారు. ఇప్పుడు వాళ్ళు ఎట్టోకట్ల ఏదో విధంగా మోషేని దేవుడు పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటకు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటకు తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగూ ఐగుప్తు దేశంలో నుంచి బయటపెట్టాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ. వాళ్ళందరూ
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేతో అహరోనుతో మాట్లాడుతూ ఉన్నారు కదా, అయ్యా మేమైతే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు నివసించాం. అది చాలా శ్రమకాలం, సంతోషకరమైనటువంటి కాలము కాదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి మేము అందరం కూడా బయటకు కాలు పెట్టాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నడవాలి? మోషే చెప్పాడు. యెహోవా దేవుడు మోషే ద్వారా అహరోను ద్వారా బయలుపరిచి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇదిగో మీరు నడిచేది 1 సంవత్సరం కాదు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే తెలియజేశారు కదా, దేవుడు చెప్పినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలారా మీరందరూ ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు నన్ను పంపించాడయ్యా అని అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం మోషే చెప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత 1-2 రోజులంటే సంతోషపడే వాళ్ళే, 3 రోజులంటే సంతోషపడేవాళ్ళ. కారణం ఏంటి? ఆల్రెడీ 430 సంవత్సరాలు వాళ్ళు పరో బానిసత్వం కింద వాళ్ళు బానిస ప్రయాణం చేసి అలసిపోయారు. హల్లెలూయా. బయటకు రాగానే 40 సంవత్సరాలు నడవాలి. ఇది ఎలాగుంది ఇప్పుడు చెప్పండి? శక్తికి మించిన ప్రయాణం. గట్టిగా చప్పళ్ళు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. 2 రోజుల్లో కానాను దేశానికి వెళ్తారంటే సంతోషమే. 4 రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తామంటే సంతోషమే. ఆల్రెడీ 430 ఇయర్స్, 430 సంవత్సరాలు బానిసలుగా ప్రయాణం చేశాం. అప్పుడే బయటకు వచ్చేసారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అప్పుడే బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ద్వారా అహరోను ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ గొప్ప సంగతి ఏంటంటే, మీరు కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోబోతా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. వామ్మో, 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలా? మా బలం చాలదు, మా శక్తి చాలదు. ఇప్పుడు ఆల్రెడీ 430 సంవత్సరాల బానిసలుగా ప్రయాణం చేసిన మేము అలసిపోయి సొమ్మసిల్లిపోయి అక్కడెంతో దిగులుతో నిశ్చింతతో ఉన్నాం, చింతతో ఉన్నాం. ఇప్పుడు మరలా 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. అది సాధారణమైనటువంటి ప్రయాణం అంటారా? కాదు, శక్తికి మించిన ప్రయాణం. మనలాగా ఇలాంటి వసతులు లేవు. ఎడారిలో ప్రయాణం చేయాలి, నీళ్లు లేవు. ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక చేత కప్పబడినటువంటి నేలలు, ఎండ ఎక్కువగా ఉంటుంది. అదంతా సహారా ఎడారి ప్రాంతం. ఎటు చూసినా మనుషులు కనిపించరు. కొండలు, లోయలు, సముద్రాలు, ఇంకా నదులు, ఇంకా ఎరుకో అలాంటి పెద్ద పెద్ద పర్వతాలు, కోటలు ఇవన్నీ కూడా ఉంటే ఇటువైపు ప్రయాణం చేయటం అంత సామాన్య విషయమా? కానీ దేవుడు చెప్పాడు, మీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేనే సిద్ధం చేశాను. ఆ ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించగలిగేది నేనే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు ఏం పెట్టాడు? శక్తికి మించిన ప్రయాణాన్ని పెట్టాడు. శక్తికి మించిన ప్రయాణం, 40 సంవత్సరాల ప్రయాణం. ఎవరు చేస్తారండి? ఒక్కరోజు హైదరాబాదో బెంగళూరు వచ్చామనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి అలా కాదు. ఒక్కరోజు ఫంక్షన్కి వెళ్ళి వస్తేనే 2 రోజులు కూడా లెగం. అసలుకి శరీరం అంతా కూడా బలహీనమైపోయింది, శక్తి పోయింది, బలం పోయిందని వేరే పని, ఇంట్లో పని కూడా చేయడానికి మనకి శక్తి ఉండదు, బలం ఉండదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణములో, ఆ 40 సంవత్సరాల యొక్క ప్రయాణములో దేవుడే ఆ ప్రయాణము వారి చేత చేయించాడు. ఇది శక్తికి మించిన ప్రయాణం. నువ్వు అనుకుంటావు కదా, అయ్యా ఆల్రెడీ ప్రయాణం చేసి అలసిపోయానయ్యా, ఆల్రెడీ ప్రయాణం చేసి నేను సొమ్మసిల్లిపోయాను, నీరసించిపోయాను, శక్తి లేదు, బలం లేదు, ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించలేను అని అనుకుంటావు. కానీ నా దేవుడు నీ చేత శక్తికి మించిన కార్యాలు, శక్తికి మించిన పనులు, శక్తికి మించినటువంటి ఆ గొప్ప మహత్తరమైన కార్యాలు మన చేత చేయించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నేను కూడా మందిరం కట్టేటప్పుడు అనుకునేవాడిని, ఏంటో తెలుసా, ఇది మా సంఘానికి, మా కుటుంబానికి, నాకు శక్తికి మించిన పని అయ్యా, మా ఆర్థిక స్తోమతకి శక్తికి మించిన పని, నేను సేవ కూడా చేయటం శక్తికి మించిన పని. ఎవరు నాకు ఆధారం లేరయ్యా, నీవే ఆధారం, సంఘం ఉంది
అని అనుకుంటాను. కానీ దేవుడు శక్తికి మించినటువంటి, మన ఆర్థిక స్తోమతకి శక్తికి మించిన మందిరమైనా సరే దేవుడు మన పక్షము నుండి ఆయన ఎంతో అందముగా కట్టించి మనందరము కూడా ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శక్తికి మించినవి చాలా ఉంటాయి, శక్తికి మించిన పనులు ఉంటాయి, శక్తికి మించిన ప్రయాణాలు ఉంటాయి, శక్తికి మించిన యుద్ధాలు ఉంటాయి. ఏలియాకి శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషేకి శక్తికి మించిన భారం పెట్టాడు. ఇక్కడ మోషే గురించి కూడా మనం చదువుకోవాలి. ఎక్కడంటే నిర్గమాకాండములో 3వ అధ్యాయము 10వ వాక్యం ఆఖరిగా మనం చదువుకొని ప్రార్థనలో కొనసాగిపోదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వాక్యం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఈ మాటలు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు రావాలి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి నీవు బయటకు తీసుకొని రావాలి. అప్పుడు మోషే మీద దేవుడు ఏం పెట్టినట్లు మనం అర్థం చేసుకోవాలి. శక్తికి మించినటువంటి భారం. హల్లెలూయా. శక్తికి మించినటువంటి భారం. ఒక్కలు నడపడానికే ఎంతో కష్టపడతాం, ఒక కుటుంబాన్ని నడపడానికే ఎంతో మనము భయపడుతూ ఉంటాం. శక్తి చాలదు, బలం చాలదు అనుకుంటా. కానీ సుమారుగా 6 లక్షల మంది పైనే ఒక బైబిల్ పండితుడు రాస్తూ అంటాడు, సుమారుగా 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు మోషేకి కృప చూపించాడు. కారణం, అయ్యా ఇంతమంది నడిపించడం నాకు శక్తి చాలదయ్యా, ఇంతమందితో మాట్లాడటం నాకు బలం చాలదయ్యా, ఇంతమందిని నేను వాదించడం నాకు బలం కాదు, ఇంతమందికి ఆహారం ఇవ్వటం నాకు బలం చాలదయ్యా, అరణ్యములో ఇంతమందికి నీరు ఇవ్వటం నాకు శక్తి చాలదు, ఇంతమందిని నేను నడిపించటం, ఇంతమందికి నేను ఆహారాన్ని మాంసాన్ని ఇవన్నీ కూడా నేను చేయాలంటే నాకు బలం చాలదయ్యా అన్నా సరే మోషేతో దేవుడు అంటాడు కదా, నీకు శక్తికి మించినటువంటి భారాన్ని నీ మీద పెడుతున్నాను. హల్లెలూయా. నీ శక్తికి మించిన భారాన్ని, పనిని నీ మీద పెడుతున్నాను. అయితే ఆ శక్తికి మించిన పని, భారాన్ని నీ మీద పెట్టినా సరే జరిపించేది నేనే, నడిపించేది నేనే. ఏలియాకి ఏం పెట్టాడు దేవుడు? శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఏలియాకి నడిపించాడా లేదా? నడిపించాడు. యెహోషాపాతు రాజు ముందు శక్తికి మించిన యుద్ధాన్ని పెట్టాడు. యెహోషాపాతు రాజు యూదా ప్రజలందరి పక్షముగా దేవుడుండి విజయాన్ని ఇచ్చాడు. మోషే పక్షముగా మోషేకి దేవుడు శక్తికి మించిన భారాన్ని పెట్టాడు. ఆ భారాన్ని దేవుడే మోసి నడిపించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు కూడా శక్తికి మించినటువంటి అది ప్రయాణమైనా సరే అసాధారణమైన ప్రయాణం, వసతులు లేనటువంటి ప్రయాణం, నీరు లేనటువంటి ప్రాంతాల్లో చేసే ప్రయాణం, ఆహారం లేని ప్రాంతాల్లో చేసే ప్రయాణం, కొండలు, నదులు, సముద్రాలు, ఎన్నో శత్రువులు, విషజంతువులు దాటుకుంటూ చేసే ప్రయాణం. అది ఏ ప్రయాణం అంటే ఇశ్రాయేలు ప్రజల ముందు 40 సంవత్సరాలు వాళ్ళు చేసిన ప్రయాణాన్ని ఒక టైటిల్ పెట్టుకుంటే కఠినమైన ప్రయాణం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏలియా ముందు శక్తికి మించిన ప్రయాణం, ఇశ్రాయేలు ప్రజల ముందు కఠినమైన ప్రయాణం. మోషే ముందు శక్తికి మించినటువంటి భారం, యెహోషాపాతు రాజు ముందు శక్తికి మించినటువంటి ఆ యుద్ధాన్ని పెట్టాడు. ఆ యుద్ధములో కూడా దేవుడు ఏం చేశాడంట? యెహోషాపాతు రాజుకి, యోధా ప్రజలకి విజయాన్ని అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మనం ఒక మాట చదువుతుంది ఎక్కడంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే, అననీయ అనే ఒక వ్యక్తిని
వ్యక్తి దగ్గరకు అప్పుడు దాకా క్రైస్తవులను హింసించి బాధ పెట్టినటువంటి సౌలు దమస్కు మార్గాన వెళ్తూ ఉంటే అతన్ని నేల పడగొట్టాడు. దేవుడు అతన్ని మార్చుకొని సౌలును పౌలుగా మార్చాడు. ఆ సమయంలో అననీయతో దేవుని యొక్క వాక్కు తెలియజేస్తూ ఉంది. అననీయ, నీ యొద్దకు తార్సు వాడైన సౌలు నీ దగ్గరకు రాబోతా ఉన్నాడు. నేను అతన్ని పౌలుగా మారుస్తున్నాను. అయితే ఇతని జీవితము పట్ల ఎలాంటి నిర్ణయాలు నేను తీసుకోబోతా ఉన్నానో, ఇతన్ని ఏ విధంగా నేను వాడుకోబోతా ఉన్నానో, ఇతన్ని ఏ విధంగా నేను మహింపరచబోతా ఉన్నానో, ఇతని ద్వారా ఎన్ని ఆశ్చర్య కార్యాలు నేను చేయబోతా ఉన్నానో అని చెబుతూ అననీయతో యెహోవా దేవుడు చెబుతూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు అంటే 16వ వచనంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుడు సౌలుగా ఉన్న వ్యక్తి ఎలాగ మార్చాడు? ఆయన పౌలుగా మార్చాడు. ఈ పౌలుగా మార్చిన తర్వాత సౌలు జీవితంలో నుండి దేవుడు అతన్ని పౌలుగా మార్చిన తర్వాత ఈ పౌలుకు దేవుడు ఏం సిద్ధం చేశాడు? శక్తికి మించినటువంటి శ్రమలు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో అంటే దేవుడు ఏం సిద్ధం చేశాడు? శ్రమలు సిద్ధం చేశాడు. ఇతడు నా నామం కోసం ఎన్ని నిందలు అనుభవించాలో, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఇతడు నా నామం కొరకు ఎన్ని శోధనలు అనుభవించాలో నేను అతనికి చూపుతాను అనగా సౌలు పౌలుగా మార్చబడే సమయంలో ఆ పౌలు కంట దేవుడు సంతోషాన్ని సిద్ధం చేయలేదు, ఆనందాన్ని సిద్ధం చేయలేదు. తన సేవా జీవితంలో, తన యొక్క ఆత్మీయ ప్రయాణములో, తన విశ్వాస ప్రయాణములో తాను చేసినటువంటి ప్రయాణాలు ఎన్నో చేస్తూ, ఎన్నో సంఘాలను కడుతూ, ఎంతోమందిని దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించినటువంటి ఆ పౌలు గారి కోసం దేవుడు ఏం సిద్ధం చేశాడంటే ఆయన మంచి సంతోషకరమైన ఏదో గెస్ట్ హౌస్ని ఆనందంగా ఉండయా అని ఆయన సిద్ధం చేయలేదు. యేసుక్రీస్తు వారు అతని కొరకు నేను శ్రమలు సిద్ధం చేశాను. ఈ శ్రమలు అతనికి శక్తికి మించినవి. హల్లెలూయా. తన జీవితంలో వచ్చే శ్రమలు శక్తికి మించినవి, తన బలానికి మించినవి. అయినా ఆ శ్రమల్లో అతనికి నేను తోడుగా ఉండి విడిపించి గొప్ప చేసి నా నామాన్ని గణపరిచి నా కొరకు ఒక బలమైనటువంటి సాధనముగా నేను మార్చుకోబోతా ఉన్నాను అని దేవుడు పలికాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా ఎటువంటి ప్రయాణం చేస్తున్నా సరే, ఒకవేళ నీ శక్తికి మించిన శ్రమలు, కొన్నిసార్లు శ్రమలు నీ బలానికి మించినవై ఉంటాయి, కొన్నిసార్లు అనారోగ్యాలు నీ శక్తికి మించినవై ఉంటాయి, కొన్నిసార్లు నీ యొక్క ఆర్థిక స్తోమత నీ శక్తికి మించినవి ఉంటుంది, కొన్నిసార్లు పిల్లల యొక్క వివాహాలు నీ శక్తికి మించినవై ఉంటాయి, కొన్నిసార్లు పిల్లల యొక్క చదువుల ప్రయాణాన్ని కొనసాగించడం నీ శక్తికి మించినవై ఉంటాయి. అయినా సరే నా దేవుడు ఆయన నీకు తోడుగా ఉండి నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నీ ద్వారా ఆయన చేయించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ఆయన చేయించి గమ్యాన్ని చేర్చి ఆయన నామానికి మహిమ, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. శక్తికి మించిన ప్రయాణాలన్నింటినీ కూడా దేవుడు మనకు శక్తి లేకపోయినా బలము లేకపోయినా మనకు తోడుగా ఉండి ఆయనే నడిపించి విడిపించి గమ్యాన్ని చేర్చి ఆయన నామానికే మహిమ తెచ్చుకునే దేవుడిగా మన జీవితంలో ఆయన సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించి అందరూ కూడా దేవుని సందులో మోకరించగలిగితే, అయ్యా నువ్వే ప్రయాణం చేస్తున్నావు? విద్యార్థులు చదువు ప్రయాణమా, కుటుంబ ప్రయాణమా, సంసార ప్రయాణమా, ఉద్యోగ ప్రయాణమా, ఆత్మీయ ప్రయాణమా, ఏ రకమైన ప్రయాణం నువ్వు చేస్తా ఉన్నావు? ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏదో రకమైన ప్రయాణాన్ని చేస్తున్నటువంటి వాళ్ళే. అయినా సరే నువ్వు అనుకుంటావు, అయ్యా ఇక నాకు బలం లేదు, నాకు శక్తి లేదు అనుకుంటావు. కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేను చేయించబోతా ఉన్నాను. నీ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నీ చేతే నేను చేయించబోతున్నాను. అదే నేను నీకు సిద్ధం చేశాను. నువ్వు అనుకుంటావు కదా, అయ్యా నాకు బలం లేదయ్యా,
అయ్యా నాకు శక్తి లేదు నాయన, అయ్యా నాకు ధైర్యం చాలదయ్యా, అయ్యా నాకు బలము చాలదయ్యా, ఇంత మట్టుకు నాకు చాలు. నీ శత్రువు ఒకవేళ నీ శక్తికి మించిన అటువంటి వాడై ఉండొచ్చు. నీ సమస్యలు నీకు శక్తికి మించినవై ఉండొచ్చు. నీకున్న అనారోగ్యాలు నీకు శక్తికి మించినవై ఉండొచ్చు. నీ యొక్క కుటుంబ ప్రయాణం కొనసాగించలేక నీ శక్తి చాలక నీ శక్తికి మించినవై ఉండొచ్చు. నీ బలానికి మించినవై ఉండొచ్చు. నీకు ధైర్యం లేకపోవచ్చేమో, కానీ నా దేవుడు నీ చేత మరల ఆ శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన సిద్ధం చేసి ఆయన కొనసాగించబోతా ఉన్నాడు. ఆయన శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన చేయించబోతా ఉన్నాడు నీతో. నువ్వు అనుకుంటావు కదయ్యా, యేసయ్యా నాకు బలం చాలట్లేదయ్యా, యేసయ్యా నాకు ధైర్యం చాలట్లేదయ్యా, యేసయ్యా నాకు జ్ఞానం చాలట్లేదయ్యా, నాకు బలం లేదయ్యా, నేనైతే కొనసాగించలేనని కాడి కిందకు పడేసావేమో. భయపడవద్దు. ఆ యుద్ధం చేసేది మీరు కాదు. God is going to stand from your side. దేవుడు నీ పక్షముగా నిలబడబోతా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధాన్ని జరిగించబోతా ఉన్నాడు. అది ఏ రకమైన యుద్ధమైనా, నువ్వు చేసే ప్రతి పోరాటములో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆయన విజయ గీతాన్ని నీకు వినిపించబోతున్నాడు. ఆయన నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నాడు. నువ్వు అనుకుంటావు నీ సమస్య మీద పోరాడుతూ ఉంటావు, కాదు నాకు శక్తి చాలదే అనుకుంటావు. ఇశ్రాయేలు ప్రజలకు కఠినమైన ప్రయాణాన్ని సిద్ధం చేశాడు ఆయన. దావీదునకు తన జీవితంలో శక్తికి మించిన యుద్ధాన్ని దేవుడు సిద్ధం చేశాడు. యెహోషాపాతు రాజు యొక్క జీవితంలో శక్తికి మించిన బలాన్ని, శక్తికి మించిన యుద్ధాన్ని, బలానికి మించిన యుద్ధాన్ని సిద్ధం చేశాడు. శక్తికి మించిన భారాన్ని సిద్ధం చేశాడు. ఎవరికి? మోషేకి. శక్తికి మించిన శ్రమలు యేబు గారికి దేవుడు సిద్ధం చేశాడు. శక్తికి మించిన శ్రమలు పౌలు గారికి దేవుడు సిద్ధం చేశాడు. శక్తికి మించినటువంటి పనిని మన ముందు కూడా దేవుడు పెట్టాడు. అయినా సరే దేవుడు వాటన్నిటికీ ఆయన ఎంత విజయాన్ని అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు, వాక్యం ద్వారా మహిమ పొందిన దేవుడు మన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింపు చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మోషే గారు